వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. SNK అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ SNK అండ్ కంపెనీ. అచ్చంపేట ప్రెస్ లో వివిధ సంఘాల నాయకులు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. మే 4వ తేదీన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో బొడ్రాయి పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ప్రజలందరూ పాల్గొని అన్ని రకాలుగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి బొడ్రాయి పండుగను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయాలని అందరి మనసులో ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. మరి ఈ మధ్య కాలంలో నేను నాతో పాటుగా ఉన్న పుర ప్రముఖులందరినీ సంప్రదించి బొడ్రాయి అచ్చంపేట బొడ్రాయి పునః ప్రతిష్టాపన ఈ మే 4వ తారీఖు ఆదివారం నాడు చేయాలని మేమందరం కూడా అచ్చంపేట పుర ప్రముఖులు ప్రజలందరం కూడా ఒక మాట మీదకి వచ్చి నిర్ణయించడం జరిగింది. అది మా అయ్యగారు పెట్టినటువంటి ముహూర్తం, చాలా బ్రహ్మాండమైన ముహూర్తం. మరి ఈ రోజు నుంచి 90 రోజులు మనకు కాల వ్యవధి ఉంది. కాబట్టి అచ్చంపేటలో ఉన్న ప్రజలందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు కూడా ఈ వచ్చే మే 4వ తారీఖు ఆదివారం నాడు జరగబోయే బొడ్రాయి పునః ప్రతిష్టాపనలో మీ వంతుగా మీరు పాల్గొని మీ వంతుగా మీరు సహాయ సహకారాలు ఆర్థిక అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటూ, మరి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా తెలియపరచాలని కోరుకుంటూ, మరొకసారి మే 4 ఆదివారం అచ్చంపేటలో ఉన్న బొడ్రాయి పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో అందరూ దయచేసి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం మాట్లాడుతూ గద్దర్ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతంని గద్దర్ పేరు అని పెడతామని హెచ్చరించారు. అప్పుడు మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాయాలంటే గద్దర్ అన్న గల్లీ అని రాయాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అడ్రస్ రాసుకోవాలంటే గద్దర్ అన్న గల్లీ అని రాసుకున్నట్టు చేస్తా బిడ్డ. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. పిల్లలపై వీధి కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని గోల్డెన్ హిట్స్ కాలనీలో 4 ఏళ్ల చిన్నారిపై 2 కుక్కలు దాడి చేశాయి. ఓ కుక్క ఆమె కాళ్ళని పట్టుకుని ఈడ్చుకెళ్లింది. చిన్నారి తల్లి వెంటనే పరిగెత్తుకు రావడంతో కుక్కలు ఆమెను విడిచిపెట్టాయి. చిన్నారి కాళ్లు, నడుము, తొడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమన్గల్ పట్టణంలోని కాటమయ్య గుట్టపై సదర్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బహుజన విప్లవ పోరాట యోధుడు సదర్ పాపన్న గౌడ్ అని అన్నారు. కంఠమేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి, రేణుక ఎల్లమ్మ, మైసమ్మ నవగ్రహాలు ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.